హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ లక్కీ. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా, సింపుల్గా, హడావుడి లేకుండా ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్. ఈ ఎగ్ ఫ్రైని మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చపాతీలోకి, మధ్యాహ్నం లంచ్ టైంలోకి సింపుల్ వేలో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చి వాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా వేసుకుని ఈ ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూస్తే టమాటాలన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మగ్గించుకొని మనం తీసుకున్న ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న ఎగ్స్ని కదిలించకుండా అలాగే ఉంచి ఒక మూత క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత చూస్తే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ ఎగ్ని ఒక వైపుకి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకవైపుకు తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్, ఇలా ఫైనల్గా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ రెసిపీని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చికెన్ తిన్న ఫీలింగే కలుగుతుంది. తప్పకుండా ఈ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. చాలా సింపుల్ వేలోనే మనం చేసుకోవచ్చు. హడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ స్పైసీ రెసిపీ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఇలాంటి మరెన్నో న్యూ రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ డే మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.